తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు జిన్నారం మున్సిపల్ గుమ్మడిదెరలో మున్సిపల్ కేంద్రాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదెర మున్సిపల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిన్నారంలో పార్టీ కార్యాలయంలో గుమ్మడిదెరలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాధించడంతో పాటు తెలంగాణ రూపురేఖలను మార్చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణకు మార్గదర్శిగా జాతిపిత కేసీఆర్ అని వారు అభివర్ణించారు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాలు కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే లబ్ధి పొందాయని తెలిపారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా నూతన మున్సిపాలిటీల పాలక వర్గంతో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్, చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, గుమ్మడిదెర మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన కేసీఆర్ సార్ గారి బర్త్డే సందర్భంగా మన జిన్నారం పార్టీ ఆఫీస్ దగ్గర మన పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా మన కౌన్సిలర్లు, మన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, పెద్దలు ఈ పార్టీ మండల్ పార్టీ కార్యాలయంలో అందరు చేరుకొని బర్త్డే సందర్భం సెలబ్రేట్ చేసుకున్నాం. అదేవిధంగా మన కేసీఆర్ అంటే ఏందనేది 116 మున్సిపాలిటీలు, 17 కార్పొరేషన్లలో ప్రజలు ఏందనేది చూపించారు. మన పుటంచెరు కాన్స్టిట్యున్సీలో 5 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జాయిన్ చేయడం జరిగింది. మన ఇక్కడికి వచ్చి జిన్నారంకి వస్తే మన వెంకటన్న కానీ, మన కార్యకర్తలు కానీ, టోటల్గా మన ఎమ్మెల్యే కూడా కానీ అందరి సహకారంతో మనం జిన్నారంలో కూడా బీఆర్ఎస్ జాయిన్ చేయడం జరిగింది. కావున ఈరోజు ప్రజలు మన అడ్డగోలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలతో చూసి ప్రజలు ఎక్కడ వైపు ఉన్నారనేది కాంగ్రెస్ ప్రభుత్వంకి అర్థమైంది. దయచేసి మీరు అడ్డగోలు పథకాలకు మేము నిలదీసి ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళని నిశ్చయించి మీ అభివృద్ధిని మేము ముందు ఉంచామని ఈ సభావంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డేను జిన్నారం మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ మా మున్సిపల్ చైర్మన్ జనార్దన్ గారు, కౌన్సిలర్స్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అట్లాగే గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే దెబ్బదినాలను గొప్పగా జరుపుకుంటున్నాం. మరి దాదాపు 60 సంవత్సరాల కళ నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్. అసలు తెలంగాణ రాదు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను రానివ్వమని ఆంధ్రోళ్ళు మరి పెట్టుబడిదారులు ఉంటే వాళ్ళ వైపున ఉంటే ఒక కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి 69లో మోసం జరిగింది. మరి ఇట్లనే జరుగుతుందేమని చాలామంది భావించారు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రావడమే నా లక్ష్యం, అది తెలంగాణ రావాలంటే రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందని చెప్పేసి ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. అది దానివల్లనే ఈరోజు మనం తెలంగాణలో స్వేచ్ఛగా 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, అట్లాగే చాలా కార్యక్రమాలను తీసుకొచ్చి ఇలా తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్ను బర్త్డే అంటే మనం అందరం కూడా గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణలో బ్రహ్మాండంగా జరుపుకుంటారు. కేసీఆర్ గారు మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయి తాను అనుకున్న కళలను నెరవేర్చాలని నెల రోజుల నుంచి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ముఖ్య నాయకులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యకర్తలు లేకుంటే ఎవరు లేరే. ప్రతి వార్డులో అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ముద్దుబిడ్డ, ఉద్యమ రథ సారథి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, కార్యకర్తలందరూ, నూతనంగా ఎన్నుకోబడిన కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ సండే గోవర్ధన్ రెడ్డి గారు. సంగారెడ్డి జిల్లాలో పట్టంచెరు కాన్స్టిట్యున్సీ మీద జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా
ఎగరవేయడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా నిన్ననే ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ఆయన బర్త్డే చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బాపు బాగుండాలి, కేసీఆర్ బాగుండాలి అని చెప్పి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి దేవతలందరినీ మేము మొక్కుతా ఉన్నాం. ఆయన ఐశ్వర్యకులతో బాగుండాలి, రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మన ప్రాంతం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, రైతాంగం బాగుండాలంటే కేసీఆరే రావాల్సింది. మళ్ళీ మహిళలు బాగుండాలన్నా ఏ వర్గాన్ని చూసినా, ఏ ప్రజలను చూసినా, ఏ కులాన్ని చూసినా, ఏ మతాన్ని చూసినా కేసీఆరే కావాలని కోరుకుంటారు. కాబట్టి రానున్న రోజులలో ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆ కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ